2003లో టేకులపల్లి మండలం నుంచి జానీ సార్ బోర్గంపాడు, అంటే అప్పటికి మేము బోర్గంపాడులో సీనియర్స్. సార్ మాకంటే సర్వీస్లో సీనియర్ అయినప్పటికీ కూడా స్టేషన్ సీనియారిటీ ఎవరిది అంటే మా 98 ఇయర్స్ మేమందరం, మన శ్రీన్ సార్ అందరూ కూడా ఎంఆర్పీలో. అలాంటి జానీ సార్తో నాకు జరిగిన ఒక ఫస్ట్ చిన్న పరిచయాన్ని చెప్తాను, ఎక్కువ చెప్పను. మాకు ట్రైనింగ్ అవుతుంది. సార్ మామూలుగా వాళ్ళది భాష ఏదైనప్పటికీ కూడా మంచి తెలుగు సబ్జెక్ట్ ఉంది సార్ దగ్గర. మమ్మల్ని ట్రైనింగ్ చెప్తూ ఏదో నా మీద కొన్ని పదాలు చెప్పమనగానే నేను వెంటనే నలక, నలత, నడత అని చెప్పగానే సార్ తోటి నాకు ఫస్ట్ పెట్టి, మేడం మీరు పదాలు చెప్పడం కాదు, వాటికి తగ్గ దాని అర్థాలు కూడా చెప్పగలగాలి అన్నారు. అలాంటి వాటిల్లో నడత అనే దానికి ఒక తర్వాత ఇక చెప్పడం అలాగే జరిగింది. నేను అలాగే 2003 నుంచి అదే బోర్గంపాడులో మరి గంజిబాబు సారు, తర్వాత కేవీ గారు, బెక్కండి శ్రీని గారు ఎంఆర్పీగా ఉండడం. ఎలా ఉండేదంటే అందరూ ఇంచుమించుగా కొంచెం వయసులో పెద్దవాళ్ళమే అయినప్పటికీ అప్పుడే గుణాత్మక విద్య అనే ఒక ప్రోగ్రాం కూడా మొదలైంది. ఆ గుణాత్మక విద్య అనేది టైం ఫస్ట్. ఎప్పుడు కూడా టీచర్ అనేవాడు కరెక్ట్గా బాధ్యతే కాదు, టైంకి రావాలి, టైం అయ్యేదాకా ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడి నుంచే మొదలవుతుంది అని చెప్పినటువంటి ఎంఆర్పీలు, ఎంఈఓలు ఇక్కడ అందరూ కూడా పెద్దలు ఉన్నారు. మరి మేము వాళ్ళందరి దగ్గర నుంచి కూడా చాలా విషయాలు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చెప్పిన విధంగానే మేము మా సర్వీస్ని ముగించడం జరిగింది. ఇకపోతే జానీ గారి గురించి, ఆయన చక్కటి టీచరే కాదు, ఒక మంచి లాయర్, నాకు అన్న లాంటి వాడు. ఆయన ప్రతి దాంట్లో కూడా జానీ అన్న ఏం చేయాలి ఏంటి అని అడగడం జరిగేది. మాకు సలహాలు చెప్పుకుంటూ చిన్న చిన్న కలహాలు పెట్టుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ, ఒకరికొకరు మళ్ళీ అంతలోనే మళ్ళీ మాట్లాడుకుంటూ, ఎంఆర్సీ కానీ టీచర్లు కానీ స్టాఫ్ కానీ ఒక మండలం అనగానే ఒక టీం లాగా ఉండేవాళ్ళం. అలా ఉండబట్టే మరి ఎంతమంది ఈ స్టేజ్ మీదకి ఎప్పుడో రిటైర్ అయిపోయినటువంటి ఈ గురుతల్లిలందరూ కూడా రావడం, అంటే ఒక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నదానికి ఒక గురువుగా జానీ గారు ఆదర్శం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఇంతమంది సభని అలంకరించి, ఇంతమంది మండుటెండలో టెంట్ కింద ఇంతమంది కూర్చుని ఉన్నారంటే ఆయన ఆ గురువు అన్న పదానికి 100% కూడా అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయుడు. మరి ఆయన నాకు అంటే తోడబుట్టకపోయినా కూడా నాకు అన్నగారులాగే నేను ఆయన ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటాను. నాకు ఏదైనా కష్ట సమయంలో కూడా సార్ మా ఇంటికి రావడం, మేడం గారు కూడా మేడం గారు అని అనడం. మేడం గారు కూడా ఎలా అంటే చిన్న ఇంట్రడక్షను, అప్పుడు అందరికీ జాబ్స్ వచ్చే అవకాశం ఉండేది కాదు. మేడం గారు కూడా అది మేము ఎక్కడైతే మండలంలో చేస్తున్నామో సార్ ఎంఆర్పీగా మేడం గారు అంత క్వాలిఫికేషన్ ఉండి కూడా మేడం గారు వీవీగా చేయడం జరిగింది. మాతో పాటుగా ఆవిడ కూడా కష్టపడి చేసే స్కూల్కి ఆవిడ ఎక్కువ ఇంట్రెస్ట్ చేయడం, పిల్లలందరినీ చేయడం. ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సారే కాదు ఎడ్యుకేటెడ్, సార్ మేడం గారు కూడా సార్ వైఫ్ కూడా ఎడ్యుకేటెడ్ అవ్వడం, సార్ మేడం గారు కూడా ఇవన్నీ విద్య గురించి తెలియడం, ఇంత మంచి లక్షణాలు ఉన్నటువంటి భార్య మరి జానీబాయికి దొరకడం, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళడానికి ప్రోత్సహించారు. సో మరి నాకు ఒక నిమిషమే టైం ఇచ్చారు కాబట్టి 1 నిమిషానికన్నా ఎక్కువ మాట్లాడాను, అలా అని ఏమనుకోవద్దు. మరి అలాంటి జానీ గారు, వారి భార్య, అలాగే వారి పాప అందరూ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్య ఆనందాలతో ఉండాలని, శేష జీవితం చాలా చక్కగా జరగాలని, మరి సార్ అనుకున్నట్టే ఒక లాయర్గా కూడా ఉన్నారు కాబట్టి ఎంతో మంది పేదవాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ వంతు సహాయాన్ని మీరు అందించాలి సార్. ఇది మీ వృత్తి, అది మీలో ఉండేటువంటి వేరే కోణం నాకు తెలుసు కాబట్టి నేను మీకు చదువుతోటి సలహా ఇస్తున్నాను. ఒక స్కూల్కి టీచర్లు చాలా మంది వస్తారు, చాలా మంది వెళ్తూ ఉంటారు, కానీ పేదవాడికి ఆ న్యాయం అనేది కొంతమంది కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. మరి పైడిగూడెం అంటే మేము ఎలక్షన్ డ్యూటీకి రావాలంటే ఒకప్పుడు మేము భయపడి చిన్ననల్లవల్లి వరకు, జన్నలగూడెం వరకు వచ్చాను. అలాంటి పైడిగూడెం తను తీసుకుని ఇక్కడికి రావడం, ముఖ్యంగా పైడిగూడెం గ్రామస్తులందరూ కూడా సార్కి ఇంతటి మంచి ఆతిథ్యాన్ని, ఆదరాన్ని, గౌరవాన్ని, ప్రేమాభిమానాలని అందజేసినందుకు మా జానీబాయి తరఫున ఈ గ్రామస్తులందరికీ కూడా మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం సార్. ఇంతకీ నేను జడ్పీహెచ్ఎస్ పర్ణశాల హై స్కూల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్, నా పేరు ఎం లక్ష్మీరావు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఇంతసేపు విన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పాదాభివందనం చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.